పట్టణ అధ్యక్షులు నేర ప్రభాకర్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారాలు. ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనేది ఆగమగోచరంగా తయారైపోయింది. మరి ఎక్కడ పెట్టినా కానీ ఈ రోడ్లోనే అందరూ ఎవరి సమస్యలు వాళ్ళవి, రాష్ట్రం అంతా సమస్యల వలయంలాగా తయారైపోయింది. ప్రతి ఒక్కరికి నెరవేరలేని హామీలు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి అవి నెరవేర్చలేవని తెలిసి అయినా కానీ అధికారంలోకి రావటమే ముఖ్యంగా ఆ రోజున అలివిగానే హామీలు ఇచ్చి ఈ రోజున వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా, వాళ్ళ హామీలను పట్టించుకోకుండా ఈ రోజున చేస్తున్నటువంటి ఈ అధికార దుర్వినియోగం ఏదైతే ముఖ్యమంత్రి ఎజెండాలో అనేక రకమైన హామీలు ఇస్తే ప్రజలు దానికి అనుకూలంగా మీరు హామీలు ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పేసి అలా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం, అనేక రకాలుగా సమస్యలతోటి ఈ రోజున ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి చూస్తే రైతుల యొక్క సమస్యలు పట్టించుకునే నాదులే లేరు. అధికారుల యొక్క అండదండలు, పోలీసుల అండదండలతో వచ్చి బట్టలు వలవకుండా కూడా మరి పరామర్శ అంటే మరి ఆయన నిజంగా అనుకున్నట్టుగా ఆయన కొత్తగా మరి జోస్యం చెప్పినట్టుగా ఉంది. ఆయన కొత్తగా వచ్చి ఇట్లాగా చేస్తారా అన్నట్లుగా పరామర్శ చేశారు. అదే ప్రతిపక్ష అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళి ఒక 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు కూలీల దగ్గరికి వెళ్ళి ఏదైతే నష్టపడ్డారో ఆ నష్టపడ్డ రైతుల యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఏ పంట అయితే నష్టపడిందో దాన్ని పరిశీలించి ఈ రోజున ఈ ముఖ్యమంత్రికి కనీసం అవగాహన లేదు, రైతుల్ని చిన్న చూపు చూస్తున్నాడు. వాళ్ళ యొక్క ఏదైతే వారికి హామీలు ఇచ్చాడో దాన్ని నెరవేర్చట్లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. రైతులు అష్ట కష్టాలు పాలైపోయి వాళ్ళకు ఉన్నటువంటి పంట పోయింది, గిట్టుబాటు ధర, పంట వచ్చిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ రైతుల యొక్క కష్టాలు చూసి మీరు కనుక వారికి సహాయ సహకారాలు అందించకపోతే రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం. నువ్వు 400 సంవత్సరాల పాటు రైతుల యొక్క ఏ విషయంలో కూడా పాల్గొంచుకోకుండా, వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా నేను రైతు బంధు అని చెప్తూ మాటల్లోనే ముఖ్యమంత్రి, ఈ మాటల ముఖ్యమంత్రి రైతుకి వ్యతిరేకంగా ఏనాడు రైతు సమస్యలు పట్టించుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆయన టైం అయిపోయింది కాబట్టి మనం రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యక్తిని తెచ్చుకుంటే మన సమస్యలన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి మనకి రైతులకు కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా కానీ సుపరిపాలన అందిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, అట్లానే ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కళ్ళు తెరవకపోతే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాను.